హాయ్ అండి. నమస్తే. కళ్యాణ మండపం మూడవ భాగం. ఆ రాత్రి శేషగిరిరావు ఇంటికొచ్చేటప్పటికి 10 అయింది. ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప గుంటూరు నుండి కదలడు మామ వీరరాఘవయ్య. ఇప్పుడు తమ ఊరు ఎందుకొచ్చాడో అర్థం కాలేదు. భోజనం చేసి బెడ్రూమ్కి వచ్చి పడుకున్నాక కాసేపటికి కాంచన వచ్చింది. ఏమిటి మీ నాన్న సడన్గా వచ్చాడు? కూతుర్ని చూడాలనా? అని అడిగాడు శేషగిరిరావు నవ్వుతూ. అంతలేదు, జాన్వికి సంబంధం తెచ్చాడు. అబ్బో, మనవరాలి మీద అంత శ్రద్ధ కలిగిందేమిటో. ఏ, ఉండకూడదా? అయ్యో, ఎందుకు ఉండకూడదు? మీ అన్న కొడుకు, అదే రాజకీయాల్లో తిరుగుతాడు బేవర్స్గాడు సాంబా, వాడికి ఇవ్వమంటున్నాడా జాన్విని? కాదు, సర్పంచ్ కొడుకు హర్షాకి. హర్షాకా అనే ఆలోచనలో పడ్డాడు. ఆ, సూర్యం అన్నయ్య గుంటూరు నుంచి మా నాన్నని కారులో తీసుకొచ్చాడు, అందుకే. వాడు చదివింది డిగ్రీనే కదా. అవును. తనకంటే తక్కువ చదివిన వాడిని చేసుకోవడానికి జాన్వి ఒప్పుకుంటుంది. చదువుదేముంది, ఉద్యోగానికి పోవడం లేదుగా. బిజినెస్ చేసుకుంటున్నాడు, ఊళ్ళోనే ఉంటాడు. జాన్వి కూడా ఇంకా ఊళ్ళోనే ఉండబోతుంది. జూనియర్ కాలేజీ స్టార్ట్ చేస్తానంటుంది కదా. హర్షాన్ని చేసుకుంటే బాగానే ఉంటుంది అంది కాంచన. నువ్వన్నట్టు బాగానే ఉంటుంది. హర్ష మంచివాడే, కాకపోతే సూర్యమే లిటికెంట్ అన్నాడు శేషగిరిరావు నవ్వుతూ. మీరు లిటిగెంట్ కాదా ఏ? మీ ముందు సూర్యం ఏం తట్టుకుంటాడు? పెళ్ళయ్యాక ఏం చేస్తాడు? మీరు అతన్ని కీలుబొమ్మలా ఆడించరు అంది కాంచన ముసిముసి నవ్వులు నవ్వుతూ. సరే నోయ్, రేపు జాన్వితో మాట్లాడి ఏమంటుందో అన్నాడు. నేనెందుకు, మీరే మాట్లాడండి. దానికి ఇష్టం లేకపోతే అమ్మోరిలా విరుచుకుపడుతుంది నా మీద అంది కాంచన. జాన్వి సరే, అమ్మేమంటుందో? మీ అమ్మ ఒప్పుకుంటుంది. సూర్యం అంటే మీ అమ్మకు ఇష్టమే. అత్త అత్త అని కాకపడుతూ ఉంటాడు. అదీకాక మనవరాలి పెళ్లి చూడాలని ఆతృత పడుతుంది. అప్పటిదాకా ఉంటానో లేదో అని డౌట్ పడుతుంది అంది కాంచన. మర్నాడు శేషగిరిరావు కూతుర్ని కదిపాడు. జాన్వి, నీకు సూర్యమామయ్య వాళ్ళ అబ్బాయి హర్ష బాగా తెలుసుగా? ఎందుకు తెలియదు నాన్న, చిన్నప్పటి నుంచి తెలుసు అంది జాన్వి. మీ తాతయ్య నిన్ను హర్షకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని అంటున్నాడు, ఏమంటావు? హర్షానా? ఆ, అందుకే వచ్చాడు మీ తాతయ్య. జాహ్నవి ఆలోచనలో పడింది. నీకిష్టమైతే మాట్లాడతాం అన్నాడు శేషగిరిరావు. నాయనమ్మ ఏమంటుందో చెప్పావా? ఇంకా లేదు. ముందు నాయనమ్మతో మాట్లాడేమంటుందో. సరే మాట్లాడతానులే, ముందు నీ సంగతి చెప్పు అన్నాడు శేషగిరిరావు. నేను హర్షతో మాట్లాడాలి నాన్నా. వాడిని ఒకరోజు పిలిపించు. తల ఊపాడు శేషగిరిరావు. తరువాత తల్లితో మంతనాలాడాడు. రాజలక్ష్మికి ఇష్టమే. మనమడు దూరంగా వెళ్ళిపోయాడు. కనీసం మనవరాలైనా ఊళ్ళో ఉంటే బానే ఉంటుంది అని అభిప్రాయపడింది. శేషగిరిరావు సూర్యప్రతాప్కి ఫోన్ చేశాడు. సూర్యం, హర్షకి మా జాన్విని ఇద్దాం అనుకుంటున్నాం, ఏమంటావు? ఏమంటాడు? ఎగిరి గంతేశాడు సూర్యప్రతాప్. అతని ప్లాన్ అదే కదా. తనకి ఆగ్రో ఇంటర్నేషనల్ కంపెనీ నుంచి వచ్చే కమిషన్కి అడ్డుపడ్డాడు శేషగిరిరావు. అప్పటినుంచి కోపంగా ఉంది. పెళ్ళవని ఆటాడిస్తాను వీణ్ణి అనుకున్నాడు. నేనేమంటాను బావా, నాకైతే మీతో వియమందుకోవడం ఇష్టమే. హర్షతో మాట్లాడతాను అన్నాడు వచ్చే ఆనందాన్ని అణుచుకుంటూ. వీలు చూసుకుని హర్షాన్ని ఒకసారి మా ఇంటికి పంపించు. మా జాన్వి వాడితో మాట్లాడతానంది అన్నాడు శేషగిరిరావు. సరే బావా అన్నాడు. ఆనందం పట్టలేక భార్యను కేకేశాడు. పద్మా, పద్మా! ఏమిటండి హడావిడి అంది వస్తూనే. శేషగిరి ఫోన్ చేశాడు. జాన్విని మీ వాడికి ఇద్దాం అనుకుంటున్నావేమంటావు అన్నాడు. నేను హర్షతో మాట్లాడి చెప్తానన్నాను. ఒకసారి హర్షాని ఇంటికి పంపించమన్నాడు. జాన్వి వాడితో మాట్లాడాలి అందట. సంతోషంతో చెప్పాడు సూర్యప్రతాప్. పద్మావతి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. జాన్విని కోడలుగా చేసుకోవాలని భర్త ప్లాన్ వేస్తున్న సంగతి తెలుసు, కానీ ఆమెకు అనుమానంగానే ఉంది. మునసబు గారి కుటుంబానికి ఊళ్ళోనే కాక చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా పెద్ద పేరు, ఐశ్వర్యవంతులు. జాహ్నవి బాగా చదువుకున్న పిల్ల. తమ హర్ష డిగ్రీ వరకు చదివినా ఏ ఉద్యోగము చేయకుండా ఊళ్ళోనే ఉంటున్నాడు. ఆస్తిపాస్తుల్లో వాళ్లతో పోల్చుకోలేరు. వాళ్ళు తలుచుకుంటే పెద్ద సంబంధమే చేసుకుంటారు. అమెరికా అల్లుడిని తెచ్చుకుంటారు. అటువంటిది వాళ్ళంతట వాళ్లే హర్షాని అల్లుడుగా చేసుకోమనడం ఎంతో గొప్ప విషయం. హర్ష ఎంతో అదృష్టవంతుడు. వీలు చూసుకునేముంది, ఆ సాయంకాలమే హర్షాని శేషగిరి ఇంటికి పంపించాడు సూర్యప్రతాప్.
వెళ్ళేటప్పుడు కొడుక్కి జాగ్రత్తలు చెప్పాడు. ముందుగా రాజలక్ష్మి దగ్గరకు వెళ్ళి కాళ్ళు మొక్కమన్నాడు. ఆమె ఆరోగ్యం గురించి పరామర్శించమన్నాడు. పళ్లబుట్ట అందించి ఆశీర్వచనాలు తీసుకోమన్నాడు. హర్ష తండ్రి ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాడు. ముందుగా రాజలక్ష్మి ఉన్న గదిలోకి వెళ్ళాడు. పాదాభివందనం చేశాడు. పళ్లబుట్ట అందించాడు. అమ్మమ్మ, ఎలా ఉంది ఆరోగ్యం అని పరామర్శించాడు. రాజ్యలక్ష్మి సంతోషించింది. తర్వాత జాహ్నవితో డాబా మీదకు వెళ్ళాడు. ఇద్దరూ మాట్లాడుకున్నారు. హర్ష జాహ్నవికి చిన్నతనం నుంచి తెలిసినవాడే, 2 ఏళ్లు పెద్ద. ఏరా హర్ష, అగ్రికల్చర్ బీఎస్సీ చదివావు. ఊళ్ళోనే ఉండి అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టడం బాగానే ఉంది. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి అని అడిగింది జాహ్నవి. జాహ్నవి చిన్నతనం నుంచి గడుసు పిల్లగా పేరు తెచ్చుకుంది. చిన్నవాళ్లనేంటి పెద్దవాళ్లనేంటి అందర్నీ ఏరా ఒరయ్యనే పిలుస్తుంది. తేడా వస్తే తిడుతుంది. ఒళ్ళు మండితే కింద పడేసి కొడుతుంది కూడా. ఆమె తోటి పిల్లలు జాహ్నవికి భయపడేవాళ్లు. స్కూల్లో 10th వరకు ఆమె హవా నడిపించింది. ఇక ఇంటర్ తర్వాత చదువుల కోసం ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఆమె తోటి పిల్లలకు పెళ్లిళ్ళయి అత్తగారింటికి వెళ్ళిపోవడంతో జాహ్నవికి ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియదు. చాలా కాలం తర్వాత జాహ్నవిని కలవడం, తనను చిన్నప్పట్లాగానే చనువుగా ఏరా అని పిలవడం హర్షకి సంతోషం కలిగించింది. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పాడు. అందులో ముఖ్యమైనది పత్తి, మిరప లాంటి సీడ్స్ తయారు చేసే బిజినెస్ స్టార్ట్ చేయటం. ఇప్పుడు హైబ్రిడ్ సీడ్స్కి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని, క్లిక్ అయితే కోట్లలో టర్నోవర్ ఉంటుందని చెప్పాడు. ఆ బిజినెస్ గురించి, తను చేసిన స్టడీ గురించి వివరాలు చెప్పాడు. నీ బిజినెస్ ప్లాన్స్ ఓకే. నేను హైదరాబాద్లో చేస్తున్న జాబ్ మానేశాను. మన ఊళ్ళో జూనియర్ కాలేజీ స్టార్ట్ చేస్తాను. అది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంది జాహ్నవి. బాగుందే జాహ్నవి. 10th తర్వాత మన ఊరి పిల్లలు గుంటూరో బెజవాడో పోవాల్సి వస్తుంది. అక్కడ హాస్టల్స్లో ఉండి చదవడం నరకం అన్నాడు హర్ష. ఆ నరకం అనుభవించాకే నాకు ఊళ్ళో జూనియర్ కాలేజీ స్టార్ట్ చేయాలన్న ఐడియా వచ్చింది అంది. మంచి ఐడియా. చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకి కూడా ఉపయోగం మెచ్చుకున్నాడు హర్ష. ఇంకొక ముఖ్యమైన విషయం, పెళ్ళైన తర్వాత నేను కాపురానికి రాను, మా ఇంట్లోనే ఉంటాను. జాహ్నవి పేల్చిన బాంబుకి అదిరిపడ్డాడు హర్ష. అదేమిటి, పెళ్ళైన తర్వాత కోడలు అత్తగారింటికి వెళ్ళి కాపురం చేయాలి కదా అన్నాడు. అది మామూలు ఆడపిల్లలకి, నాకు కాదు. నాకు లైఫ్లో కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. జూనియర్ కాలేజీ పట్టడంతోనే ఆగను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకా డెవలప్ చేస్తాను. ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి. నువ్వు ఎన్నైనా చెయ్యి, అభ్యంతరం ఏముంటుంది? మా ఇంట్లో నీకేం ఇబ్బంది? నీకు తెలియదురా, ఇంట్లో కోడల మీద అత్త పెత్తనం ఉంటుంది. కోడలు తన మాట ప్రకారం నడుచుకోవాలనే అత్తరికం తరతరాలుగా వస్తుంది. అక్కడే అత్త కోడళ్ల ఘర్షణ మొదలవుతుంది. కోడలు వచ్చినా నాకేమీ సుఖం లేదు, ఇంట్లో పనులు చేయదు, ఇటు పుల్ల తీసి అటు వెయ్యదు, పొద్దున్నే పోయి చీకటి పడ్డాకొస్తుంది. తర్వాత గదిలోకి దూరి తలుపులు వేసుకుని ముగుడుతో ఏకైకలు పకపకలు అంటూ ఇరుగు పొరుగు వారి దగ్గర వాపోతూ ఉంటుంది. భలే తెలుసే నీకు అన్నాడు హర్ష విస్తుబోతూ. ఈ అందరినీ చూడడం లేదు. నేను మా ఇంట్లో ఉంటేనే నేను అనుకున్నవన్నీ సాధించగలుగుతాను. ఫ్రీగా ఉంటుంది. అత్తగారింట్లో కుదరదు, ఒక్కపోతుంటుంది. నీకు ఇష్టమైతేనే ప్రొసీడ్ అవుదాం. కొండ బద్దలు కొట్టింది జాహ్నవి. కాసేపు తర్వాత హర్ష అందరి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. హర్ష వెళ్ళిన తర్వాత కూతుర్ని అడిగింది కాంచన, ఏం మాట్లాడుకున్నారే అని. ఫ్యూచర్ ప్లాన్స్ మాట్లాడుకున్నాం. నేను ఏం చేయదలుచుకున్నానో చెప్పాను. వాడు సీడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తానని చెప్పాడు. బిజినెస్ స్టాక్స్ అన్నమాట. అవునమ్మా, ఇప్పుడంతా బిజినెస్సే. పెళ్ళి కూడా బిజినెస్ ఫీలింగ్సే. అందుకే ముందుగా అన్నీ మాట్లాడుకోవాలి. శేషగిరిరావు నుండి తనకి కాల్ వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు సూర్యప్రతాప్. ఆ రోజు ఇంటి ముందు కారాగింది. వచ్చింది ఎవరా అని పద్మావతి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. గేటు తీసుకుని వస్తున్నారు శేషగిరిరావు, కాంచన. పద్మావతి సంభ్రమాశ్చర్యాలకు గురైంది. వాళ్ళు ఇంటికి వస్తారని అనుకోలేదు. ఎదురు వెళ్ళింది పద్మావతి. రండన్నయ్య, వదిన రండి అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది నవ్వుతూ. బావున్నాడా అన్నాడు శేషగిరి. ఉన్నారన్నయ్య అంది పద్మావతి. శేషగిరిరావు, కాంచన ఇంట్లోకి వెళ్ళి హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. బావా, నువ్వు కాల్ చేస్తావని చూస్తున్నా అంటూ వచ్చాడు సూర్యప్రతాప్. వాళ్లకు ఎదురుగా కూర్చున్నాడు. పద్మావతి కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చింది. టీపై మీద ఉంచింది. పద్మ, నువ్వు కూడా కూర్చోమ్మా అన్నాడు శేషగిరిరావు. పర్వాలేదన్నయ్య అంటూ భర్త వెనక నిలబడింది పద్మావతి. హర్ష చెప్పే ఉంటాడుగా మీకు అంటూ మొదలుపెట్టాడు శేషగిరిరావు. చెప్పాడు. జాన్వి చెప్పిన విషయమేగా. పెళ్ళయ్యాక పుట్టింట్లోనే ఉంటానన్నదనేగా.
జాన్వి మనసులో మాట దాచుకోదు. కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తుంది. పర్వాలేదు బావా, ఏదైనా ముందుగానే చెప్పేసుకుంటే బావుంటుంది అన్నాడు సూర్యప్రతాప్. పుట్టింట్లో ఉంటానంటే మీ ఇంటికి అసలు రాదని కాదు. జాన్వి హౌస్ వైఫ్లా ఉండే ఉద్దేశంలో లేదు. ఏదేదో చెయ్యాలనుకుంటుంది. మన ఊళ్ళో జూనియర్ కాలేజీ లేదు. 10th తర్వాత పిల్లలంతా గుంటూరో బెజవాడో పోయి అక్కడ కాలేజీల్లో చేరి హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వస్తుంది. మన ఊళ్ళో జూనియర్ కాలేజీ ఎందుకు పెట్టరు నాన్న అని నన్ను అడిగేది. నేను ఏం చెప్పను? శేషగిరిరావు మాటలకు అడ్డొస్తూ, బావా, నేను ఎంతో ప్రయత్నించాను. ఎమ్మెల్యేని తీసుకువెళ్ళి ఎడ్యుకేషన్ మినిస్టర్ని కలిశాను. చూద్దాం చేద్దాం అన్నాడు. ఇప్పుడు కొత్త కాలేజీలు పెట్టడం లేదంటాడు అన్నాడు సూర్యప్రతాప్. వదిలే బావా, మనకు తెలిసిందేగా. గవర్నమెంట్, కార్పొరేట్, ప్రైవేటు కాలేజీలను ఎంకరేజ్ చేస్తుంది అన్నాడు శేషగిరిరావు. ఆ, అవును. మనం చదువుకున్నప్పుడు ఇన్ని ప్రైవేటు కాలేజీలు ఎక్కడివి? ఆ, అందుకనే జాన్వి మన ఊళ్ళో జూనియర్ కాలేజీ మనమే స్టార్ట్ చేద్దామన్న పట్టుదలతో ఉంది. అసలు దానికి మేము కళ్యాణ మండపం కట్టించడం ఇష్టం లేదు. ఎప్పుడో జరిగే పెళ్లిళ్ళకి కోట్లు ఖర్చు పెట్టడం అవసరమా అని వాదిస్తుంది. కాలేజీలు కట్టిస్తే ఉపయోగం. అన్నయ్య, మీకేం కావాలో అడగండి. అదే కట్న కానుకల విషయం అంది కాంచన. మాకు డబ్బులేమీ అవసరం లేదు. ఏమిస్తారో మీరే చెప్పండి అన్నాడు సూర్యప్రతాప్. ఊళ్ళో మాకు ఏమున్నాయో మీకు తెలియదా బావా? నువ్వు ఊరి సర్పంచ్వి, విఆర్ఓ నీ మనిషే, అన్ని రికార్డులు ఉంటాయి. మాకు ఉన్నది 2 పిల్లలు, ఆస్తంతా ఇద్దరికే. మా తదనంతరం ఆస్తి పిల్లలిద్దరికీ చెందుతుందని విల్లు రాసి రిజిస్టర్ చేస్తాను అన్నాడు శేషగిరిరావు. నా బంగారం అంతా జాన్వీకే ఇస్తాను అంది కాంచన. సూర్యప్రతాప్ తల ఎత్తి పద్మావతి వైపు చూశాడు. ఆమె తల ఊపింది. తరువాత కాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు. ఇక వెళ్ళొస్తామని బయలుదేరుతూ ఉండగా, భోజనం చేసి వెళ్ళండి అన్నయ్య అంది పద్మావతి. ఇప్పుడు కాదులే వదిన, వంట చేసి వచ్చాను అంది కాంచన. కతికితే అతకదంటారు అని నవ్వాడు శేషగిరిరావు. సూర్యప్రతాప్, పద్మావతి వాళ్ళు కారు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వచ్చారు. కట్నం కింద డబ్బులొద్దన్నారెందుకు? డబ్బు తీసుకుంటే హర్ష వ్యాపారానికి పెట్టుబడిగా పనికొచ్చేదిగా అంది పద్మావతి. డబ్బు తీసుకోకూడదని. వ్యాపారానికి డబ్బు కావాలంటే బ్యాంకుల దగ్గర అప్పు తీసుకోవచ్చు, అదేమీ ప్రాబ్లం లేదు. కట్నం కింద డబ్బు తీసుకుంటే ఆస్తి ఇవ్వరు, అంతా కొడుకే కట్టబెడతారు. కొడుకు అమెరికా వెళ్ళిపోయాడుగా, ఏం చేసుకుంటాడు ఇక్కడ ఊళ్ళో ఆస్తులు? నీ ముఖం, డబ్బు ఎవరికి చేదే? వీళ్ళు పోయాక వచ్చి అమ్ముకుని సొమ్ము చేసుకుని పోతాడు. వాణ్ణి తక్కువ అంచనా వేయకు అన్నాడు సూర్యప్రతాప్. 2 రోజుల తరువాత సూర్యప్రతాప్ శేషగిరిరావుకి ఫోన్ చేశాడు. బావా, ఒక ముఖ్యమైన విషయం అన్నాడు. నన్ను రామశాస్త్రిని పిలవడం గురించేనా? మా ఇంటికి రమ్మను, ఇక్కడ మాట్లాడుకుందాం అన్నాడు శేషగిరిరావు. ఆ విషయం కాదు. ఇంకేమిటి? కట్నం క్యాష్ వద్దనుకున్నాం కదా. మీ తదనంతరం ఆస్తి కొడుక్కి కూతురికి సమానంగా విల్లు రాస్తానన్నావు. అవును. హర్ష సీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేయబోతున్నాడు. స్టార్టప్ కింద గవర్నమెంట్ కొన్ని రాయితీలు ఇస్తుంది. వాడి పేరున ల్యాండ్ ఉండాలి. అందుకని మీ 20 ఎకరాల తోట మా వాడికి గిఫ్ట్ కింద రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే ఉపయోగం ఉంటుంది. ఎటు తర్వాతైనా ఇచ్చేదేగా అన్నాడు సూర్యప్రతాప్. నేను అమ్మతో మాట్లాడి చెప్తాను అన్నాడు శేషగిరిరావు. సరే బావా అన్నాడు సూర్యప్రతాప్. తరువాత భార్యతో చెప్పాడు. వాళ్ళ తదనంతరం చెందేట్టు ఆస్తి రాసిస్తాడట. అప్పటికి రాజెవడో రెడ్డెవరో, అందుకని ముందుగానే కాళ్లకు బంధం వేశాను. 20 ఎకరాల తోట హర్ష పేరుతో రాసివ్వమన్నాను. తోటకి మంచి నీటి వసతి ఉంది. మనవాడి సీడ్ బిజినెస్గా ఉపయోగంగా ఉంటుంది. తోట మీద మంచి ఆదాయం ఉంది వాళ్ళకి. అటువంటిది రాసిస్తారా? సందేహం వ్యక్తపరిచింది పద్మావతి. ఎవడి కోసం రాసిస్తారు? భరోసాగా అన్నాడు సూర్యప్రతాప్. వాళ్ళమ్మతో మాట్లాడి చెప్తానన్నాడంటే నాకు అనుమానంగా ఉంది. ఆ తోట వాళ్ళమ్మ రాజలక్ష్మి పేరుతో ఉంది, అందుకని ఆ మాట అన్నాడు. చూద్దాం ఏమంటాడు. ఇటువంటివి పెళ్ళయ్యాక మాట్లాడితే బాగుండేదేమో అంది పద్మావతి. ఇప్పుడు మాత్రం ఏమైంది? మనవాడి కంటే మంచి అల్లుడు దొరకొద్దు. జాన్వి మనవాడి కంటే 2 ఆకులు ఎక్కువ చదివింది. మనం కాబట్టి ఒప్పుకున్నాం. వేరే ఎవరైనా అయితే ఒప్పుకోరు. అదీకాక జాన్వి ఊరొదిలిపెట్టి అత్తగారింటికి రాదు. ఇక ఏ సంబంధం కుదురుతుంది? చదువుకున్నవాడెవడైనా ఈ పల్లెటూరికి వచ్చి ఇల్లరికం ఉంటాడా? నేను అన్నీ ఆలోచించి ఈ ఫిట్టింగ్ పెట్టాను నవ్వుతూ అన్నాడు సూర్యప్రతాప్. శేషగిరిరావు 20 ఎకరాల తోట తన కొడుకు పేర రాసివ్వమని అడిగాడని తల్లికి చెప్పాడు. రాజలక్ష్మి తోకతొక్కిన తాచులా బుస్సుమంది. సూర్యప్రతాప్ని తిట్టిపోసింది. ఆమెకు ఆ తోటంటే ప్రాణం. నిత్యం
ఏదక పళ్ళు చెట్లు కాపుకొస్తూ ఆదాయం తీసుకొస్తుందా పళ్ళ తోట. వాడికి అంతులేని ఆశరా, కుదరదని చెప్పు. అసలు ఆ సంబంధమే మనకొద్దు అంది. సరేనమ్మా, వాడి బుద్ధి నాకు తెలుసు. పెద్ద లిటికెంటు. హర్ష మంచివాడని ఆ సంబంధానికి మొగ్గు చూపాను అన్నాడు శేషగిరిరావు. కాంచనకి కూడా పద్మావతి మీద అనుమానంగా ఉంది. పిల్లనిస్తామని వెళ్ళినప్పుడు ఆమెకు ఇష్టం లేదు అని అనిపించింది. జాహ్నవికి సూర్యప్రతాప్ ముందుగా పళ్లతోట కొడుకు పేర రాసివ్వమని అడిగాడని తెలిసి మండిపడింది. ఇంటిల్లపాది ఈ సంబంధం మీద అయిష్టత చూపించారు. వారం రోజులైనా శేషగిరిరావు నుంచి ఫోన్ రాకపోయేసరికి సూర్యప్రతాప్ ఆగలేకపోయాడు. మనసులో అనుమానం పొడచూపింది. నందం రామశాస్త్రికి కబురు చేయమన్నాడు. తమ ఇంటికే రమ్మని చెప్పాడు. నిశ్చితార్థానికి ముహూర్తం నిర్ణయిద్దామన్నాడు. కానీ ఇంతవరకు మళ్లీ కబురు లేదు. తను 20 ఎకరాల తోట కొడుకు పేర రాసివ్వమని అడిగినందుకు కథ అడ్డం తిరిగిందా? తనే కాల్ చేశాడు శేషగిరికి. బావా, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టడానికి నందం రామశాస్త్రిని పిలిపించమన్నావు. ఎప్పుడు రమ్మని చెబుదాం? సారీ నోయ్ సూర్యం, నువ్వు 20 ఎకరాల తోట హర్ష పేరుతో రాయమన్నావన్న సంగతి మా అమ్మకు చెప్పాను. అమ్మ ఒప్పుకోలేదు. ఈ సంబంధం వద్దంది. నీకు చెప్పాలనుకుంటున్నాను, నువ్వే కాల్ చేశావు అన్నాడు శేషగిరిరావు. నెత్తిన పిడుగుపడ్డట్టయింది సూర్యప్రతాప్కి. బాబురావు తెచ్చిన పురుగుల మందులు పళ్లతోటలో చెట్లకి పిచికారీ చేయిస్తున్నాడు శేషగిరిరావు. బాబురావుది చింతలపాలెమే. 10th తర్వాత గుంటూరు వెళ్ళి మేనమామ ఎరువులు పురుగుమందులు అమ్మే వ్యాపారంలో చేరిపోయాడు. మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు. శేషగిరిరావుకి 10th క్లాస్ చదివేటప్పుడు క్లాస్మేట్ బాబురావు. అప్పటినుంచి వారి స్నేహం కొనసాగుతూనే ఉంది. శేషగిరిరావు ఫోన్ చేసి చెప్పగానే మందులు ఎరువులు వాళ్ళ మనిషితో పంపిస్తాడు. బాబురావు తల్లిదండ్రులు ఊళ్ళోనే ఉంటారు. ఇంటికొచ్చినప్పుడు శేషగిరిరావుని కలవకుండా వెళ్ళాడు బాబురావు. బాబురావు రాగానే శేషగిరిరావు అతన్ని ఆఫీస్ రూంలోకి తీసుకువెళ్లి కూర్చోపెట్టాడు. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు శ్యామలక్క కనిపించింది అన్నాడు బాబురావు. శ్యామలక్క? అవునరా, మీ శ్యామలక్కే. అవునా? ఆ, నన్ను మొదట గుర్తుపట్టలేదు. నేనే గుర్తుపట్టాను. ఏం జరిగిందంటే, నిన్న పని మీద హైదరాబాద్ వెళ్ళాను. మాదాపూర్లో మా బామ్మర్ది నిరంజన్ ఉన్నాడుగా, ఇంటికి రమ్మని గొడవ చేస్తే వెళ్ళాను. ఆ రాత్రి ఉన్నాను. తెల్లారేసరికి కుడికాలి బొటనవేలు వాచిపోయి ఒకటే పోటు. మా బామ్మర్ది వాడింటికి దగ్గరలో ఉన్న ప్రగతి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కౌంటర్లో 600 కన్సల్టెంట్ ఫీజు కట్టిన తర్వాత డాక్టర్ శ్యామల గారి దగ్గరకు వెళ్ళమన్నారు. ఆ పేరు వినగానే నాకు మన శ్యామలక్క గుర్తుకొచ్చింది. నేను వెళ్ళి నా బాధ చెప్పాను. వాచిన బొటనవేలు చూస్తూనే చెప్పింది. నాకు డౌట్ వచ్చింది. యూరిక్ యాసిడ్ పెరుగుంటుంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేసి తీసుకురమ్మంది. నేనప్పుడు డాక్టర్ గారు, మీది చింతలపాలెం కదా అని అడిగాను. అవును, మీరెవరు అంది. నేనక్క, బాబురావుని. మీ తమ్ముడు శేషగిరి నేను 10th వరకు అక్కడ హై స్కూల్లో చదువుకున్నాం అన్నాను. అవునా, గుర్తుపట్టలేకపోయాను బాబురావు. చాలా కాలమైంది కదా అని మీ గురించి అడిగింది. అందరూ బాగున్నారా? శేషగిరి, కాంచన ఎలా ఉన్నారు? మా అమ్మ బాగుందా అంది. అప్పుడు చెప్పాను మీ అమ్మకి పక్షవాతం వచ్చిందని. శ్యామలక్క చాలా బాధపడింది. చాలాసేపు కూర్చోపెట్టి ఊరి సంగతులన్నీ అడిగింది. ఒకసారి ఊరికొస్తాను, అమ్మని చూడాలి అంది చెప్పాడు బాబురావు. నాకున్నది అక్క ఒక్కతే. అక్క కూడా దూరమైంది. అప్పుడు మనం చిన్నవాళ్ళం. ఇంట్లో పెద్ద గొడవైంది. నాన్న అక్క మీద కోపడి కేకలు వేస్తుంటే నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు వెంట బావ కూడా ఉన్నాడు. నువ్విక గుమ్మం తొక్కొద్దు పో అని గెంటేశాడు నాన్న. తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే అర్థమైంది. అప్పుడు అక్క గుంటూరులో మెడికల్ కాలేజీలో చదువుతుంది. తనతో పాటు చదివే మహేష్ని ప్రేమించింది. మా నాన్న ఒప్పుకోలేదు. అక్క వెళ్ళిపోయి మహేష్ని గుళ్ళో పెళ్లి చేసుకుంది. నాన్న ఇక గుమ్మం తొక్కొద్దు అని తెగతింపులు చేసుకున్నాడు. మీ అమ్మ కూడా శ్యామలక్కని సపోర్ట్ చేయలేదు అన్నాడు బాబురావు. ఎందుకు చేస్తుందిరా? అమ్మకి కులం గోత్రమని పట్టింపులు ఎక్కువ. పైగా శ్యామలక్క సవతి కూతురు అన్నాడు శేషగిరిరావు. ఇప్పుడు శ్యామలక్క ఇంటికొస్తే మీ అమ్మ ఏమంటుందో సందేహం వ్యక్తపరిచాడు బాబురావు. ఇప్పుడు ఏమంటుందిలే, అప్పుడున్న పంతాలు పట్టింపులు ఎందుకుంటాయి? అందులోనూ జబ్బున పడి మంచాన ఉంది అన్నాడు శేషగిరిరావు. బాబురావు శ్యామలక్క గురించి చెప్పిన విషయాలు శేషగిరికి సంతోషం కలిగించాయి. అప్పుడు శ్యామలక్క రూపం కళ్ల ముందు మెదిలింది. తనని చేయి పట్టుకుని నడిపించి స్కూలుకు తీసుకువెళ్లి పక్కన కూర్చోపెట్టుకునేది. అక్క క్లాసులో పిల్లలు తనని ఎత్తుకుని ముద్దులాడేవాళ్లు. అక్క గోరింటాకు పెట్టుకుంటే తనకో పెట్టమని అలిగేవాడు. అక్కతో గుడికి వెళ్లడం, ప్రసాదాలు తినడం అన్నీ గుర్తుకొస్తున్నాయి.
ఆ రోజులన్నీ చచ్చిపోయాయి అనుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తరువాత ముందుగా కాంచనకు చెప్పాడు. శ్యామలక్క బాబురావుకి హైదరాబాద్లో కనిపించిందట. అవునా అని వివరాలు అడిగింది కాంచన. బాబురావు చెప్పిందంతా చెప్పాడు. మీ అమ్మకు చెప్తారా? ఇట్లా శ్యామలక్క బాబురావుకి కనిపించిందని, ఒకసారి ఊరికొస్తానని చెప్పిందని అంది కాంచన. చెప్తాను. ఏం లేదు, ఏమంటుందో అని. ఏమైనా అనుకోని, రేపు శ్యామలక్క ఇంటికొచ్చినప్పుడు సడన్గా చూస్తే షాక్ తింటుంది. అందుకే ముందుగా చెబితే మంచిది అన్నాడు శేషగిరిరావు. మీ ఇష్టం అంది కాంచన. నాన్న చనిపోయినప్పుడు వచ్చింది శ్యామలక్క. అప్పుడు అమ్మ సరిగ్గా మాట్లాడలేదు అక్కతో అన్నాడు. ఆ సమయంలో ఏం మాట్లాడుతుందిలేండి, అప్పుడన్నీ ఏడుపులేగా. నాతో బాగానే మాట్లాడింది మీ అక్క. నా గురించి, మా అమ్మానాన్నల గురించి అడిగింది. చూశావా, మా తమ్ముడి పెళ్లికి కూడా నన్ను పిలవలేదు నాన్న అని బాధపడింది. మా నాన్న మూర్ఖుడు, మొండి మనిషి, ఎలా వేగుతున్నావో వాళ్లతో అంది. కాంచన తనకి జ్ఞాపకం వచ్చిన సంగతులు చెప్పింది. చింతలపాలెం జమీందారులు ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో వచ్చిన ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్తో అధికారం కోల్పోయారు. అప్పటి వరకు 600 గ్రామాలు వారి ఏలుబడిలో ఉండేవి. ఆఖరి జమీందారు నాగదేవర నరసింహనాయుడు అధికారం కోల్పోయాడు. అధికారం కోల్పోయాక తన ప్యాలెస్లో ఉండబుద్ధి కాక కుటుంబంతో మద్రాసు వెళ్ళిపోయాడు. ప్రభుత్వం నుండి వచ్చిన పరిహారం, తమ దగ్గరున్న బంగారం, వజ్రాలు వగైరా పెట్టుబడితో మద్రాసులో వ్యాపారాలు ప్రారంభించి సెటిల్ అయిపోయారు. ఒకరోజు నాగదేవర విశ్వేశ్వరరావు మద్రాసు నుంచి విజయవాడ వచ్చాడు. హోటల్లో ఉండి చింతలపాలెం వచ్చాడు. ఊళ్ళో పెద్ద మనుషులంతా ఆయన్ని కలుసుకున్నారు. లోగడ సంక్రాంతికి తమ కుటుంబ సభ్యులు వచ్చేవారు. ఇప్పుడు గత దశాబ్దాలుగా ఎవ్వరూ రావడం లేదు. ప్యాలెస్ పాడుబడిపోతుంది అని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పుడు మా కుటుంబాలు ఇండియాలో ఎక్కడున్నాయి? అంతా విదేశాల్లో సెటిల్ అయిపోయారు. వృద్ధాప్యం వల్ల నేను నా భార్య మద్రాసులో ఉంటున్నాం. మా తర్వాత ఇక మా వంశం కనుమరుగే. ప్యాలెస్ పాడైపోతుందని వాచ్మెన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాం? నేను ఇక్కడికి వచ్చి ఉండే పరిస్థితి లేదు. రకరకాల జబ్బులు శరీరంలో చేరాయి. నేను నా భార్య ఆసుపత్రుల చుట్టూ తిరగాలి. అందుకే ప్యాలెస్లో ఉన్న టేకు, కలప, ప్రహరీ గోడల పాటిమట్టి అమ్మేసుకుంటే బాగుంటుందని వాచ్మెన్ వీరయ్య వాపోతున్నాడు. అందుకే వచ్చాము ఇట్లా. టేకు, కలప, పాటిమట్టి అమ్ముతామని పేపర్లో ప్రకటన ఇచ్చాను. కొందరు కొనడానికి ముందుకొచ్చారు. అందుకే వచ్చాను చెప్పాడు విశ్వేశ్వరరావు. తర్వాత శేషగిరిరావు ఆయన్ని తమ ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. చింతలపాలెంలో శేషగిరిరావు కుటుంబాన్ని మించిన సంపన్నులు లేరు. ఆయన్ని పిలిచి భోజనం పెట్టడానికి కూడా జంకుతారు. మునసబు గారి కుటుంబం గురించి విశ్వేశ్వరరావుకి తెలుసు. అందుకే శేషగిరిరావు పిలవగానే అంగీకరించాడు. విశ్వేశ్వరరావు శేషగిరిరావు ఇంటికొచ్చాడు. రాజలక్ష్మిని పలకరించాడు. ఆమె పేరుతో కళ్యాణ మండపం కట్టిస్తున్నారని తెలిసి అభినందించాడు. కాంచన, జాహ్నవీలతో మాట్లాడాడు. మధ్యాహ్నం భోజనం చేశాక పదార్థాలన్నీ మంచి రుచిగా ఉన్నాయని, చాలా కాలం తర్వాత ఆంధ్రా భోజనం తిన్నానని మెచ్చుకున్నాడు. భోజనం చేసిన తర్వాత కాసేపు కునుకు తీసే అలవాటు ఉంది. బెడ్రూమ్లో పడుకున్నాడు విశ్వేశ్వరరావు. నాన్న, నాకు ఒక ఐడియా వచ్చింది అంది జాహ్నవి తండ్రి దగ్గరకు వచ్చి. ఏంటమ్మా? జమీందారు గారు ప్యాలెస్ పడగొడుతున్నారని, టేకు, కలప, ప్రహరీ, పాటిమట్టి అమ్ముకుంటున్నారని తెలిసింది. అవునమ్మా, అందుకే వచ్చారాయన. ప్యాలెస్లో ఇప్పుడు ఎవరూ ఉండడం లేదు. కొంతకాలం క్రితం వరకు సంక్రాంతికి ఫ్యామిలీతో వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళేవారు. ఇప్పుడు వాళ్ల వంశస్థులంతా అమెరికా వంటి విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మద్రాసులో ఈ విశ్వేశ్వరయ్య, ఆయన భార్య మాత్రమే ఉంటున్నారు. వీళ్ళు ముసలివాళ్ళైపోయారు. తర్వాత వీళ్ల వంశం గురించి ఎవరికీ తెలియదు. ప్యాలెస్కి కాపలాదారు మాత్రం ఉన్నాడు. ఇంకెందుకని వచ్చిందే దక్కుదల అని కలప, మట్టి అమ్ముకుంటున్నారు. నాన్న, ఆ ప్యాలెస్ మనం కొనుక్కుంటే? మనకెందుకమ్మా? అంత పెద్ద ప్యాలెస్ని మెయింటైన్ చేయటం మన వల్ల అవుతుందా? సున్నాలు కొట్టడానికి, గుమ్మాలు, కిటికీలకు పెయింటింగ్ చేయించడానికి లక్షలు కావాలి. అంత ప్యాలెస్లో బిక్కుబిక్కుమంటూ మనం నలుగురుము ఉండలేము. ప్యాలెస్ చుట్టూ 7 ఎకరాల స్థలం ఉంది. అందులో పిచ్చి మొక్కలు పెరిగి నానా బీభత్సంగా ఉంది. మనం ఉండడానికి కాదు నాన్న, మనం ఎటు జూనియర్ కాలేజీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి బిల్డింగులు కట్టించాలి కదా. దాని బదులు ఈ ప్యాలెస్ కాలేజీ స్టార్ట్ చేద్దాం అంది జాహ్నవి. శేషగిరిరావు ఆలోచనలో పడ్డాడు. ప్యాలెస్లో కలప, మట్టికి ధర చెల్లించడం పెద్ద విషయం కాదు. ప్యాలెస్ చుట్టూ ఉన్న 7 ఎకరాల భూమికి ధర చెల్లించడం భారమే. ఇప్పటికే కళ్యాణ మండపం కట్టించడానికి 1 కోటి పైన ఖర్చయింది.
మళ్ళీ దీనికి ఇన్వెస్ట్ చేయటం తన వల్ల అవుతుందా? బ్యాంకులో ఫిక్స్ చేసిన డిపాజిట్లు విత్డ్రా చేసుకోవాలి. అది చాలకపోతే ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవాలి. ఏమంటావు నాన్న? రెట్టించింది జాహ్నవి. ప్యాలెస్ చుట్టూ 7 ఎకరాల స్థలం ఉందమ్మా. దానికి ఎంత కావాలో ఆలోచిస్తున్నాను. అంత స్థలం మనకొద్దనుకుంటే ఎవరికో అమ్మేద్దాం. ఇళ్ల స్థలాలకి పనికొస్తుందని కొంటారు అంది జాహ్నవి. ఇంతలో విశ్వేశ్వరరావు నిద్రలేచి ఫ్రెష్ అయ్యారు. ఇక బయలుదేరదామని అనుకుంటూ ఉండగా శేషగిరిరావు జాహ్నవిని వెంటబెట్టుకుని వచ్చాడు. అయ్యా, మా అమ్మాయి జాహ్నవి మీతో మాట్లాడాలి అనుకుంటుంది. చేతులు నలుపుకుంటూ వినయంగా అన్నాడు శేషగిరిరావు. మీ అమ్మాయి నాతో మాట్లాడుతుందా? గుడ్. ఏమ్మ జాహ్నవి, చెప్పు, ఏం కావాలి నీకు? అడిగాడు విశ్వేశ్వరరావు. సార్, నేను ఎంఎస్సి బిఈడి చదివాను. కొంతకాలం పాటు హైదరాబాద్లో లెక్చరర్గా పనిచేశాను. ఇప్పుడు మన ఊర్లో 10th క్లాస్ వరకే హై స్కూల్ ఉంది అంది. అవును, ఆ హై స్కూల్ మేం కట్టించిందే అన్నాడు విశ్వేశ్వరరావు. 10th పాస్ అయిన తర్వాత మన ఊళ్ళో కాలేజీ లేదు. అందరూ గుంటూరు, విజయవాడ వెళ్ళి అక్కడ ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చేరి చదువుకోవాల్సి వస్తుంది. పిల్లలు ఫీజులు లక్షల్లో ఉన్నాయి. హాస్టల్లో ఉండాలి. స్తోమత లేని పిల్లలు చదువులు మానేస్తున్నారు. అవునా? వెరీ బ్యాడ్. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మీరు ప్యాలెస్ పడేస్తున్నారో అని తెలిసింది. అందులో జూనియర్ కాలేజీ స్టార్ట్ చేద్దామని అంది జాహ్నవి. గుడ్ ఐడియా, మెచ్చుకున్నాడు విశ్వేశ్వరరావు. అయ్యా, టేకు, కలప, పాటిమట్టి గోడలకి ఖరీదు కడితే అంతా మేము చెల్లించుకుంటాం చెప్పాడు శేషగిరిరావు. విశ్వేశ్వరరావు పకపకా నవ్వాడు. దానికి ఎంతొస్తుందయ్యా? నాకు మీరు డబ్బేమీ ఇవ్వొద్దు. జాహ్నవిని చూస్తుంటే ముచ్చటగా ఉంది. స్తోమత లేని పిల్లలు చదువులు మానేయటం గురించి ఎంతో బాధపడుతుంది. మంచి పని కోసం మా ప్యాలెస్ ఉపయోగపడుతుందంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్యాలెస్ని పడేసి నామరూపాలు లేకుండా చేయటం కంటే పిల్లలతో కళకళలాడుతూ ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. జాహ్నవి, మా ప్యాలెస్ నీకు రాసిచ్చేస్తాను. నువ్వు కాలేజీ స్టార్ట్ చేసుకో అన్నాడు విశ్వేశ్వరరావు. జాహ్నవికి ఎక్కడలేని ఆనందమూ కలిగింది. హృదయం పులకించిపోతుంటే విశ్వేశ్వరరావుకి పాదాభివందనం చేసింది. థ్యాంక్స్ తాతగారు అంది, చెమరుస్తున్న కళ్ళు తుడుచుకుంటూ. అయ్యగారు, ప్యాలెస్ చుట్టూ 7 ఎకరాల స్థలం ఉంది. శేషగిరిరావు మాటలకు అడ్డొస్తూ, తెలుసు, ప్యాలెస్తో పాటు ఆ భూమి కూడా జాహ్నవికి రాసిస్తాను. అమ్ముకుంటే ఎంతొస్తుందమ్మా? మాకు పప్పు బెల్లాలతో సమానం. అయినా ఇదంతా మా తాతలు కష్టపడి సంపాదించారా? ప్రజల పన్నులతో నిర్మించినవే. ఇప్పుడు అదంతా ప్రజలకు ఉపయోగపడుతుంటే అంతకంటే ఏం కావాలి? మా తరువాత మా వంశాన్ని తలుచుకునేవారే లేరు. మద్రాసులో మా వాళ్ళు అప్పుడెప్పుడో కట్టించిన ప్యాలెస్లో బిక్కుబిక్కుమంటూ 2 ఉంటున్నాం. మా కొడుకులు, మనవాళ్ళు అది అమ్మేసి అమెరికా రమ్మంటున్నారు మమ్మల్ని. మాకిష్టం లేదు. మా తర్వాత అమ్ముకోమంటున్నాం చెప్పాడు విశ్వేశ్వరరావు. ఆయన ఉదార బుద్ధికి అబ్బురపడ్డాడు శేషగిరిరావు. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ప్యాలెస్కి రంగులు వేయించి ఖాళీ స్థలంలో జంగిల్ క్లియరెన్స్ చేయిస్తాను. పిల్లలు ఆడుకోవడానికి ఫుట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయిస్తాను అన్నాడు విశ్వేశ్వరరావు. తర్వాత ఆయన జాహ్నవి పేరున ప్యాలెస్ రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేయించి డాక్యుమెంట్లు పంపించారు. చింతలపాలెంలో నాగదేవర విశ్వేశ్వరరావు ఫౌండేషన్ ప్రారంభించింది జాహ్నవి. ఆయన పేరుతో మొదటిగా జూనియర్ కాలేజీ మొదలైంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ప్రిన్సిపల్గా పనిచేసి రిటైర్ అయిన భావనారాయణ ప్రిన్సిపల్, అనుభవజ్ఞులైన లెక్చరర్స్ని నియమించి కాలేజీ ప్రారంభించారు. నాగదేవర విశ్వేశ్వరరావు ప్రామిస్ చేసినట్లుగానే ప్యాలెస్కి రిపేర్లు చేయించి పెయింట్స్ వేయించాడు. ఖాళీ స్థలంలో జంగిల్ క్లియరెన్స్ చేయించి పిల్లలు ఆడుకోవడానికి స్పోర్ట్స్ కోర్టులు ఏర్పాటు చేయించాడు. ఆయన చేతుల మీదుగా జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌతమ్ కుమార్ అధ్యక్షత వహించాడు. జాహ్నవి పేరు చుట్టుపక్కల ఊళ్లలో మారుమోగింది. 10th పాస్ అయిన పిల్లల్ని జూనియర్ కాలేజీలో చేర్పించారు. అందరూ జాహ్నవిని పొగుడుతున్నారు. మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.